పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. పత్రిజీ అమృతోత్సవాలు జరుగుతున్న వేళ పత్రిజీ సుభాషితాలు అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా పత్రిజీ అందించిన వివిధ కాన్సెప్ట్లను విని అర్థం చేసుకున్న పిరమిడ్ మాస్టర్ల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సుభాషితాల్లో ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటిది ఏంటో తెలుసుకుందాం. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటివి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అవి జీవితానికి ఎలా ఉపయోగపడతాయి, పత్రిజీ ఏం చెప్పారు, మరి ఈ మాస్టర్ ఏం అర్థం చేసుకున్నారు, మనకేం అందిస్తారు అనేది మనం వారి ద్వారానే తెలుసుకుందాం. వారే పిరమిడ్ మాస్టర్ నాయకర్ గారు. ఎన్నో అద్భుతమైన క్లాసులు బోధిస్తూ ఉంటారు. వారి ద్వారా ఈ అద్భుతమైన విషయం తెలుసుకుందాం. నమస్కారం నాయకర్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు. థ్యాంక్ యూ సార్. మన సుభాష్ పత్రిజీ గారి దగ్గర చాలా విషయాల్ని మనం నేర్చుకున్నాం. ఆయన నా పదాలని పట్టుకోండి, నా పాదాలని కాదు అని చెప్పేసి అన్నారు. ఆ పదాలని నేను చాలా బాగా పట్టుకున్నాను అన్నమాట. ధ్యానం చేసే ప్రతిసారి ఆయనని ఆహ్వానించుకునేవాడిని. మీరే నాకు మార్గదర్శనం కావాలి అని చెప్పేసి ఆహ్వానించుకోవటం వలన ఆయన రావటాన్ని నేను గమనించేవాడిని అన్నమాట. శరీరం చాలా అద్భుతంగా వైబ్రేట్ అవుతూ ఉండేది. అలాగా చాలా జ్ఞానాన్ని గురువులకి మనం సరెండర్ అయితే సర్వస్వాన్ని వాళ్ళు మనకి అర్పిస్తారు. సందేహం లేదు, ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తారన్నమాట. అలా నా జీవితంలో చాలా అనుభవ పాఠాలు వచ్చాయి. నా జీవితంలో నేను క్లాసులు చెప్తూ కొంతమందికి మాస్టర్లు చెప్పే జ్ఞానాన్ని నేను అందిస్తూ ఉన్నప్పుడు ఒక మేడం నాకు ఫోన్ చేశారనమాట. మన ఆయుష్మాన్ భవ అని గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉంటాం. అలాగా అందులో ఉండేటటువంటి ఒక మేడము ఫోన్ చేశారు, శ్యామల అని ఆమె. తన హస్బెండ్ ఫోన్ చేశారన్నమాట. ఈమె కొన్ని గ్రామాలకి వెళ్ళి ధ్యానం చేసి వచ్చింది, ఇప్పుడు లేవలేకపోతుంది, చాలా నీరసంగా ఉంది, తనకి విపరీతమైన నొప్పి వస్తుంది, తను మాట్లాడలేకపోతుంది అని అంటే నేను ఏమిటి అమ్మా అని చెప్పేసి అడిగాను అనమాట. తను పడుకునే నాతో చెప్తూ ఉంది, కలకత్తా వెళ్ళాం సార్, కలకత్తా వెళ్ళి అక్కడ కూడా ధ్యానం చేశాము, కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది, ఎందుకు వస్తుందో తెలియటం లేదు అని చెప్పేసి అన్నది. అక్కడ నీకు ఏమైనా ఒక సంఘటన విన్నావా, అక్కడ దానికి సంబంధించిన సంఘటన ఏమైనా విన్నావా, ఏమిటి ఒకసారి గుర్తు తెచ్చుకోమ్మా అని చెప్పేసి అన్నాను అన్నమాట. అంటే ఇక్కడ చాలామందికి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణాన్ని గుర్తించట్లే. కారణాన్ని గుర్తిస్తే అది వెంటనే క్లియర్ అవుతుంది అనమాట. గుర్తించడం కోసమే ప్రతిదీ మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈమె విపరీతమైన తలనొప్పి అన్నమాట. ఇంక నేను మరణిస్తాను, ఇంక నేను జీవించలేను, చచ్చిపోతాను అన్నట్లుగా ఆమెకి అంత విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంది. నువ్వు గుర్తించమ్మా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఒక సంఘటన విన్నావా గుర్తించు అని అంటే తను ఒక స్త్రీ కనిపిస్తుంది అని చెప్పింది అనమాట. తను కళ్ళు మూసుకుని మాట్లాడుతుంది, తనకి విజన్స్ ఉంది. ఒక స్త్రీ కనిపిస్తుంది అని చెప్పేసి అని అంటే ఏం చెప్తుందో చూడు అని చెప్పేసి అన్న. ఆమె ఏం చెప్తుంది అంటే కలకత్తాలో ఒక ఇన్స్టిట్యూట్ జరిగిందనమాట. హాస్పిటల్లో ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి ఒక అమ్మాయి దాన్ని గుర్తించి అది పబ్లిక్కి చెప్పాలి అనుకుంటున్న సమయంలో తనని ఆ గోడకేసి గుద్ది చంపేశారట అమ్మాయిని, చాలా దారుణంగా. ఆ చనిపోయేటప్పుడు తన శిరస్సు పగిలి చాలా విపరీతమైన నొప్పితో తను చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఈమె దగ్గరికి వచ్చింది అనమాట. మీరు కలకత్తా వచ్చారు కదా ధ్యానం చేయటానికి, నేను ఈ నొప్పితో బాధపడుతూ ఉన్నాను, నాకు న్యాయం జరగలేదు, అసత్యాన్ని ఇక్కడ సత్యంగా చేసి చూపిస్తున్నారు, ఇక్కడ చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి, పరిష్కారం చెప్పమని అడిగారా? ఆమె ఈమెతో మాట్లాడటానికి వచ్చారు. ఓకే, ఏం జరిగింది తెలియచెప్పడానికి. కానీ వచ్చేవాళ్ళు డైరెక్ట్గా రాలేరు. వారి యొక్క పెయిన్, వారి యొక్క బాధ, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా సేమ్ అలాగే అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అది నా బాధని తొలగించండి అని చెప్పి చెప్పడానికి వస్తారన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళని గుర్తిస్తే ఈ పెయిన్ మనకు ఉండదు. గుర్తించేదాకా అది అలాగే ఉంటుంది అన్నమాట. గుర్తించడం అంటే ఇది నాది కాదు, వేరొక ఆత్మది, తన సఫరింగ్, ఇది తన సఫరింగు నాకు తెలియజెప్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. నేను నా ద్వారా గైడెన్స్ అందించడం కోసం అడుగుతుంది, అంతేగాని ఇది నాకు సంబంధించింది కాదన్న
గమనంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇంతే, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే వస్తుంది. ప్రతి ఒక్కరిలోకి కొన్ని కొన్ని ఎనర్జీస్ వచ్చి చేరుతూ ఉంటాయి అన్నమాట. రైట్. ఇప్పుడు దీని నుంచే వద్దాం. పత్రిజీ చెప్పిన ఎందుకు, ఏమిటి, ఎలా, ఇప్పుడు సో దీని గురించి చెప్పండి ఇక డీటెయిల్గా. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. నాకు ఏదైనా ఒక పెయిన్ వస్తుంది అంటే అది ఎందుకు వస్తుంది, పెయిన్ ఎందుకు వస్తుంది అది తెలుసుకుంటే కారణం మనకు అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఈమెకి అర్థమైంది కదా, అంటే ఆ పెయిన్ నీది కాదమ్మా తనది అని ఎప్పుడైతే చెప్పానో చెప్పిన వెంటనే ఈమెకి తగ్గిపోయింది, వెంటనే వితిన్ సెకండ్లో. ఎందుకంటే ఈమె తన్ని చూస్తున్నారు, ఆమెతో మాట్లాడుతున్నారు, ఈమెకి లేదు ఇంకా పెయిన్, నాకు పెయిన్ లేదు సార్ అని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఆమె ఎందుకు నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పాలనుకుంటుంది అని అన్నప్పుడు అడిగింది అన్నమాట. ఎందుకమ్మా అంటే ఏం చెప్పాలనుకుంటుంది, నేను నన్ను ఇలాగా చంపేశారు, చంపటం వలన నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా నా జన్మ క్లోజ్ అయిపోయింది, కానీ సత్యం పబ్లిక్కి తెలియాలి. ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, హాస్పిటల్లో ఫ్రాడ్ జరుగుతుంది, ఆ సత్యాన్ని బయటకి తెలియాలి, అది అందరికీ తెలియాలి. రైట్. ఇక్కడ అని చెప్పేసి తను అన్నదన్నమాట, ఓకే తల్లి నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా పబ్లిక్కి తెలుస్తుంది, అది దైవము ఎలాగైనా సరే ఏదో రూపంలో తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది, నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అని చెప్పేసి మేము తనని ఆ ప్రశాంతత అందించి కాంతిలోకి పంపించేసామన్నమాట. తను వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ తను ఎందుకు వచ్చింది అనేది మేము తెలుసుకున్న తర్వాత తనని ఎలా పంపించాలి అనేది కూడా తెలుసుకుని తనని ప్రశాంతత చేసి తనకి కూల్ చేసి భగవంతుడు చూసుకుంటాడని చెప్పేసి కాంతిలోకి వెళ్ళమ్మా అని చెప్పేసరికి తను ఇక్కడ నుంచి పై లోకాలకి వెళ్ళిపోయింది. తను ఇక్కడే కాక ఉంటే ఇంకా అదే పెయిన్తో ఉండిపోతుంది అనమాట. ఆ పెయిన్తోనే వెతుక్కుంటూ ఉంటుంది. ఇంకా నా బాధని ఎవరికైనా స్ప్రెడ్ అవ్వచ్చు, ఎవరు నా బాధను తొలగిస్తారు, ఎవరు అర్థం చేసుకుంటారు అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇబ్బంది పెట్టడానికి కాదు, ఎవ్వరూ కాదు, పరిష్కారం చూపించడం కోసం. సో ఓకే, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఈ కేస్ హిస్టరీ ద్వారా మీరు కనుగొన్నారు. రైట్. సో ఇప్పుడు జనరల్గా మనందరి జీవితాలకు ధ్యాన సాధన చేస్తున్నామా లేదా చెయ్యని వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా? చెయ్యని వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం వీటిని గుర్తిస్తూ ఉన్నాం. ఒకవేళ ధ్యానం చేయలేనటువంటి వాళ్ళు వారికి అది ఒక కర్మ, అంటే గత జన్మలలో వారు ఏదో చేసుంటారు, ఈ జన్మల్లోనే చేసున్నారు, ఈ జన్మలో చేసింది మరి అనుభవించాలి కదా, అనుభవించటం కోసము ఆ సిచ్యువేషన్స్ వారికి వస్తాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు వారు ఆ సిచ్యువేషన్స్నే అది అనుభవిస్తూ ఉంటారు, ఖచ్చితంగా అనుభవిస్తూ దానిని పొందుతూ ఉంటారు. అంటే ఇక్కడ మన వాక్ ద్వారానే ప్రతిదీ మనము తెచ్చుకుంటూ ఉన్నాం. మనము ఎవరి గురించైనా తప్పుగా చెప్పుకుంటూ ఉన్నాం, గాసిప్స్ చెప్పుకుంటూ ఉన్నాం, మన నుంచి ఒక ఎనర్జీ పుడుతుంది, అది బయటకు వస్తుంది అనమాట. మనం ఏదైతే గాసిప్స్ ఇతరుల గురించి చెప్పుకుంటున్నామో ఈ ఎనర్జీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు నీ గురించి తెలుసుకుంటున్నారు, నీవు ఏ విధంగా జీవించావు అనేది తెలుసుకుంటున్నారు, అంటే నీ అనుభవం వాళ్ళకి అవసరం అని చెప్పి ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క శరీరంలో ఉండేటటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు, ఆ ఎమోషనల్ ఎనర్జీస్ని తీసుకుని వచ్చేస్తుంది అన్నమాట. తీసుకుని వచ్చేసి వీరి శరీరంలోకి అది ఇన్పుట్ చేసేస్తుంది. అక్కడ నుంచి వాళ్ళ ఎమోషన్స్తో వీళ్ళు జీవించటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనము ప్రతిదీ అనుభవాలు పొందటానికి వచ్చాం, ప్రతిదీ అనుభవాలు పొందటానికి. మనకి ఆ అనుభవాలు ఎలా పొందాలో తెలియదు కాబట్టి ఇతరుల గురించి చెప్పుకుంటూ వారి అనుభవాన్ని మనలోకి రప్పించుకుని అది మనం అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. రైట్, ఇది ఒక పాయింట్. ఇంకొకటి, లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తూ చెప్తూ ఉంటారు కొంతమంది క్రియేటెడ్గా చెప్తూ ఉంటారు. అప్పుడు అది సత్యం కాదనుకో, అప్పుడు ఎలా ఉంటుంది ఇది అంటే ఇక్కడ కాంతి ఎలాగైతే ఉందో అలాగే చీకటి కూడా ఉంది, చీకటి కోణం కూడా ఉంది. కాంతి అంటే భగవంతుడు, కాంతి అంటే జ్ఞానం, చీకటి అంటే ఎనర్జీ, శక్తి. ఆ చీకటిలోనే మనం నిద్రపోతాం, కానీ అక్కడ ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందలేం. అలాగా కొన్ని జీవాలు, కాంతిలో పుట్టినటువంటి జీవాలు చీకటిలోకి వెళ్ళిపోయాయి. చీకటిలో నుంచి మళ్ళీ ఎనర్జీని తీసుకుని కాంతిలోకి రావాలి, కానీ అవి కాంతిలోకి రాకుండా చీకటిలోనే ఉండిపోయి అవి చీకటిలోనే మగ్గిపోయినాయి అన్నమాట. అవి అలాగా కుళ్ళిపోయినాయి, ఆ జీవాలు కాంతిలోకి రాకుండా అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు అవి అన్నీ
ఈ మూలానికి అనారోగ్యంగా తయారయ్యాయి. ఇప్పుడు ఆ అనారోగ్యం అనేటటువంటి ఆ చీకటి జీవాలని మార్చడానికి మనం వచ్చామన్నమాట ఇక్కడ ఈ భూమండలం మీదకి. వాటిని గుర్తించి వాటిలో ఉండేటటువంటి చీకటిని తొలగించాలి. అంటే అవన్నీ కూడా మనుషుల శరీరాలలోకి వచ్చి చేరిపోయినాయి. ఇప్పుడు భయము, బాధ, దుఃఖం, కోపం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు అనేటటువంటి గుణాల రూపాలలో. అంటే సాధకులలో కూడా ఇవి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుందా? ఆల్రెడీ అన్నీ అందరిలోనే ఉన్నాయి. అవి సాధన చేస్తూ వాటి గుణాలన్నీ కరిగింప చేసుకోవాలి, తగ్గింప చేసుకోవాలన్నమాట. ఈ గుణాల రూపాలలో ఉండిపోయాయి. ఇప్పుడు కోపం అనేది అది చీకటి గుణం, అది ఎప్పుడు కోపపడుతూనే ఉంటుందన్నమాట. దీనిని మనము శాంతింప చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ దానిని శాంతింప చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. కానీ వాటి గుణాలని అర్థం చేసుకోలేకుండా వాటిలోకే వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. ధ్యానం చేస్తూ మన ఎనర్జీని దానికి ఉపయోగించుకునేలాగా చేసేస్తూ ఉన్నాం. తగ్గింప చేయట్లే, ఈ గుణాలని తగ్గింప చేయట్లే. కోపం, భయం, దుఃఖం ఇవేమీ తగ్గింపు చేసుకోవట్లేదు. అలాగా వాటిలోకి వెళ్ళిపోయి అవి పోషింపబడేలాగా చేస్తూ ఉన్నాం. అంటే నాలో ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి, ఎందుకున్నాయి తెలుసుకోవాలి, ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు అంటే అది ఎందుకు, ఏమిటి, ఎలా, అది ఎందుకు వచ్చింది, అసలు ఏమిటి అది, దీన్ని ఎలా తొలగించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలోని చీకటి ఉందన్నమాట. ప్రతి ఒక్కరిలో చీకటి అంటే అజ్ఞానం అంటే బాధ, భయం, దుఃఖం, రోగాలు. వీటికి కారణాలు ఏమిటి తెలుసుకుంటే వాటిని ఈజీగా తొలగించుకోవచ్చు అనమాట. గుర్తించిన ప్రతి ఎనర్జీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ శ్వాసాన్ని గమనించమని చెప్తున్నారు కదా. ఈ శ్వాస ఏమిటంటే ప్రాణశక్తి మనలోకి వెళ్తూ ఉంటుంది. గత జన్మల నుంచి మనం ఎన్నో చీకటి జీవాలని మన శరీరంలోకి తెచ్చిపెట్టేసుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు భయంతో జీవించాం మనం ఒక జన్మలో. అది మనము బాడీ వెకేట్ చేసేసిన ఆ ఈదర్ శరీరాలు, ఆ జ్ఞాపకాలన్నీ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి ఉంటాయి. ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు ఆ శరీరంలోంచి మళ్ళీ ఈ శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. ఆ జ్ఞాపకాలన్నీ కూడా అవి లోపల పోషింపబడుతూ ఉన్నాయి, అవేమీ తొలగిపోలేదు. ఇప్పుడు మన లోపల ఉన్న వాటిని గుర్తించాలి. అది ఎందుకు వచ్చింది, నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఇది ఇప్పుడుది కాదు, గత జన్మలది. అంటే ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారా మీరు? అనారోగ్యం ఒక్కటేనా, మిగతా అన్ని సమస్యలు మొత్తం అన్ని, ఏ సమస్య అయినా సరే అనారోగ్యం ఒకటే కదా. ఇక్కడ ప్రధానంగా అనారోగ్యం ఉంది. కానీ కొంతమందికి మనీ బ్లాక్స్ ఉంటాయి, కొంతమందికి సంసారంలో బ్లాక్స్ ఉంటాయి. అనారోగ్యం కాదు, దానికి మించినవి కూడా ఉన్నాయి కదా. అది ఒక్కొక్కటి తెచ్చుకుంటారు. అంటే ఎవరెవరు ఏదేది ఎదుర్కొంటున్నా ఇది నాకు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి, ఏం అందిస్తుంది, నేను ఎలా మార్చుకోవాలి, దీని నుంచి ఏం నేర్చుకోవాలి, దీనిని ఎలా మార్చుకోవాలి, దీనిని గాక మనము గ్రహిస్తే చాలా అద్భుతంగా మార్చుకోవచ్చు అన్నమాట. ప్రతిదీ మన శరీరంలోనే ఉంది. అంటే ఎనర్జీస్ అన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, ఒక మాట మాట్లాడితే మన నుంచి 2 ఎనర్జీస్ పుడతాయి. ఒకటి చిన్ని బ్యాక్టీరియా రూపాలలో మన శరీరంలోకి వెళ్ళిపోతుంది, ఇంకొకటి మనలాంటి రూపాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ బయటికి వెళ్ళిపోయినటువంటిది మనం ఏ ఎనర్జీస్తో అయితే ఉన్నామో అటువంటి ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసి అదే ఎనర్జీస్ని మన దగ్గరికి తీసుకుని వస్తుంది అన్నమాట. లోపల మ్యాగ్నెట్ ఏదైతే ఉందో బయట అదే మ్యాగ్నెట్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మన లోపల ఉన్నది బయటికి వెళ్ళి తీసుకొస్తుంది ఒకటి. మరి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ భావాలు కొంతమందికే రీచ్ అయ్యి ఇబ్బందులు ఎందుకు పడుతూ ఉంటారు? 1వ తరగతి పిల్లడు 1వ తరగతి పిల్లలతోనే స్నేహం చేస్తాడు, 10వ తరగతి వాళ్ళు 10వ తరగతి వాళ్ళతోనే స్నేహం చేస్తారు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంతో ఉన్నారనమాట. మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు ఫలాలన్నీ ఒకే టేస్ట్ ఉంటాయి. అలాగే ఆ వేప చెట్టు ఫలాన్ని ఒకే టేస్ట్ ఉంటాయి. అలాగా ఇక్కడ ఒకే ఇంట్లో అన్ని గుణాలతోనూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ గుణాలు ఎవరైతే ఏ గుణంతో ఉన్నారో అటువంటి గుణాలు వాళ్ళతో అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా సరే సాధకులు ఉంటారు ఒకరు. సాధకులు కూడా ఎందుకు అవన్నీ రిసీవ్ చేసుకుంటారు? మరి కర్మ ఉంటుంది కదా మనకి, వాళ్ళని తీసుకొచ్చుకున్న కర్మ. ఇక్కడ చీకటి జీవాలని మార్చడానికి మనం వచ్చాం. ఈ చీకటి జీవాలని మార్చడానికి వచ్చాం కాబట్టి ఆ చీకటి జీవాలతో ఎక్కువగా ఎవరైతే బాధపడుతున్నారో వారి కుటుంబంలో జన్మలు తీసుకున్నాం మనం. ఓహో, మన అందరం అందరము ఇప్పుడు సాధకులు అందరూ
ఇప్పుడు ఇది తెలుసుకో, అసలు ఫస్ట్ ఇది ఎందుకు అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి. అబ్బా అబ్బా అబ్బా. ఇప్పుడు వాళ్ళు అందరూ చీకటితోనే ఉన్నారు, మనం ఒక్కళ్ళు మాత్రమే సాధన చేస్తూ ఉన్నాం. మనము వారిలా మారిపోకుండా వారిని మనలా మార్చుకోవటానికి ఈ సాధన చేస్తూ వారికి కూడా సాధనని అందిస్తూ ఉన్నాం అన్నమాట. ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తున్నారు మీరు. అవును, ఏం చేయాలి, ఎట్లా అప్పుడు ఇది ఒకటి పాయింట్. ఇంకొకటి చెప్పుకొని సాధనలోకి వెళ్దాం. సో ఇది మనం చీకటితో ఉన్న దాంట్లో ఉన్నాం, ఓకే డన్. నెక్స్ట్ మనం ఎక్కడ, ఇప్పుడు మీరే అన్నారు కదా ఒక గ్రూప్లో ఉన్నారని, ఒక గ్రూప్కి అందిస్తున్నారు. ఆ గ్రూప్లో ఎవరైనా ఉండొచ్చు కదా, తక్కువ సాధన ఉంటారు, ఎక్కువ సాధన ఉంటారు, అసలు సాధన లేని వాళ్ళు ఉంటారు. ఆ గ్రూప్లో మీరు అందిస్తున్నప్పుడు బయట నుంచి కూడా వాళ్ళ థాట్స్ భావాలు కూడా రీచ్ అయ్యి ఉండడం కూడా జరుగుతుందా? ఇక్కడ మనకి జంతు గుణాలు ఉన్నాయి కదా, పులి ఉంది, సింహం ఉంది, కుక్క ఉంది, తోడేలు ఉంది, ఎలక ఉంది, కోడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే మనము జంతు జన్మలు తీసుకున్నాం ఫస్ట్, తర్వాత మానవ జన్మలోకి వచ్చాం. ఒక్కొక్కరు మన ఆత్మ ధ్యానంలోకి రావడానికి 450 జన్మలు తీసుకుంటేనే కానీ ధ్యానం అనేది దారి దొరకదు. అయితే ఈ గుణాలను, జంతు గుణాలను తొలగించుకోవడానికి మనం మానవ జన్మ తీసుకుని ఇవన్నీ నేర్చుకుంటూ ధ్యానంలోకి వస్తాం. కానీ కొంతమంది కొన్ని జన్మలు 50 జన్మలు తీసుకున్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ పాఠాలు నేర్చుకోవాల్సింది ఉంది. వాళ్ళు మాంసాహారంతో ఉంటారు, అంటే జంతు జన్మలు ఒక పులిలా ఉంటారు. ఇప్పుడు వాడు మాంసాహారమే తింటాడు, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు శాకాహారం తిని అంటే వినడు. ఇప్పుడు పులుల్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, పులులతో కూడా స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు కదా. అలాగే కుక్కలు విశ్వాసంతో ఉంటాయి, నువ్వేం చెప్పినా సరే చేసేస్తాయి. ఎదుటివాడు ఏమైనా నీ మీదకి వస్తుంటే ఊరుకోవు, ఇది యుద్ధానికి వెళ్ళిపోతుంటాయి. అలాగా విశ్వాసంతో ఉన్నవాళ్ళు కూడా మన ఇంట్లో ఉన్నారు. అలాగే కోళ్ళు ఉంటాయి, మన చుట్టూ ఉండేటటువంటి సరికాని ఎనర్జీస్ని క్లీన్ చేస్తూ ఉంటాయి. అవి మనం తినడానికి కాదు, మనకి ఎటువంటి ఎనర్జీ మన దగ్గరికి రానివ్వకుండా అవి క్లీన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పెంపుడు జంతువులు ఎప్పుడు మనల్ని ఎప్పటికప్పుడు హీల్ చేస్తూ ఉంటాయి. ఇదే గుణాలతో మన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇదే గుణాలతో మన కుటుంబ సభ్యులతో ఉండడం ఓకేనే. నేను అడిగింది కుటుంబ సభ్యులు అందరికి అర్థమైంది. కుటుంబ సభ్యులతో మనం సాధన చేసి ఈ ఎనర్జీని ఫ్లో చేయడానికి వచ్చినాం, ఇది అర్థమైంది అందరికీ. ఏమిటి, ఎందుకు, ఎలా ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు అందిస్తున్నప్పుడు ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళ నుంచి కూడా వాళ్ళ థాట్స్ కూడా రిసీవ్ అవుతాయా? ఇక్కడ అయితే ఖచ్చితంగా అయితే. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము వారిని గుర్తించాలి. ఎలా? ఇప్పుడు వాడు పుల, కుక్క, కోడ ఏ స్థాయిలో ఉన్నాడు ఎట్లా తెలుస్తుంది? వారి యొక్క గుణాలని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఫిజికల్గా గుణాలా మనకు అర్థమయ్యేటి? ఫిజికల్గానే. ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నాడు అంటే యోగి, వాడు ధ్యానం చేస్తున్నాడు అంటే, ఎందుకంటే అన్ని గుణాలని తొలగించుకున్నవాడే ధ్యానంలోకి వస్తాడు. అలా కాకుండా నేను ఇంకా మాంసాహారాన్ని తింటాను, నాకు నచ్చినట్లుగానే ఉంటాను అనేటటువంటి వాడు పులి, పెద్ద పులి. ఈ పెద్ద పులికి తనని తానలా ఉంచేయాలి, అంతే తప్ప నువ్వు నాకు నచ్చినట్లుగా ఉండాలి అని అంటే కుదరదు. కానీ తనని పెంచుకోవాలన్నమాట. మనకి ప్రొటెక్షన్గా ఉంటాడు, ఇతరులు ఎవరు రానివ్వకుండా మనకి ప్రొటెక్షన్గా ఉంటాడు. కానీ తనకి తాను ఏది కావాలో దాన్ని అందిస్తూ ఉండాలి. అలాగే కోడి, ఈ కోడికి కూడా మనము ఆహారాన్ని అందిస్తూ దాన్ని కూడా ప్రేమగా చూసుకుంటున్నప్పుడు మనకి చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇలాగ మన కుటుంబంలో ఎటువంటి గుణాలతో ఉన్నారు అనేది మనం గుర్తిస్తే వాళ్ళతో ఎలాగ మసులుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. నేను ధ్యానం చేస్తున్నాను, వీళ్ళందరూ మూర్ఖుల్లాగా ఉన్నారు అని చాలామంది కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు, కుటుంబాన్ని వదిలి వచ్చేస్తున్నారు. వాళ్ళని వదలకూడదు, వాళ్ళని మార్చడానికి వచ్చాం మనం, అంతే తప్ప మనం వాళ్ళలా మారిపోవడానికి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు. రైట్, ఇది అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఒక సాధకులు ఎలా అప్లై చేయాలి? అదే కదా పత్రిసారి చెప్పిన కాన్సెప్ట్. అదే ఒకటి ఎదుర్కొంటున్నారు, వాళ్ళలో ఒక ఇష్యూ జరుగుతుంది అంటే సాధనలో కొన్ని రోజులు లేకపోయినా మధ్యలో వస్తుంది. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ అందుకే మనము ఒక గురువుని ఎంచుకోవాలి. ఫిజికల్గా, ఆస్ట్రల్గా ఎంతోమంది గురువులు ఉన్నారు. ఫిజికల్గా ఒక గురువుని పెట్టుకున్నప్పుడు మనము ఈ కుటుంబ సభ్యులతో, అంటే అక్కడ వాళ్ళని మనలోకి తీసుకురావాలంటే వాళ్ళ గుణాలని అర్థం చేసుకుని వారికి కావాల్సింది వాళ్ళకి అందిస్తూ మనము కూడా వాళ్ళ ఎమోషన్స్ని కొన్ని క్యారీ చేస్తూ ఉంటాం. ఈ క్యారీ చేస్తూ ఉన్న సమయంలో మనం ఆ ఎమోషనల్లోకి వెళ్ళిపోకుండా గురువు దగ్గరికి వచ్చేయాలి. గురువు దగ్గరికి వచ్చేసినప్పుడు గురువు తన ఎనర్జీని మనకు అందిస్తారు.
తన ఎనర్జీని మనకు అందించి వారు చెప్పేటటువంటి మాటలు వారి నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనము సేమ్ ఎమోషనల్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పులి ఉంది, వాడికి మనం ఆహారాన్ని ఇవ్వకపోతే ఏం చేస్తాడు, బయటికి వెళ్ళిపోయి అందరినీ తింటూ ఉంటాడు. మనం గురువు అనే కాన్సెప్ట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో లేదుగా. ఉంది, ఎందుకు లేదు, అందుకే కదా సుభాష్ పత్రిజీ గారిని అంతమంది వచ్చి ఆశ్రయం. అది నిజమే, గురువు దగ్గర కంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వచ్చాము అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కూడా ఉన్నారు గురువు, హాస్టల్ గా తీసుకోవాలా? ఖచ్చితంగా ఫిజికల్ గా కాదు, హాస్టల్ గా. ఇందాక మీరు ఫిజికల్ అంటే ఫిజికల్ గా కూడా కొంతమంది గురువులు ఉన్నారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఆ సమస్యని తెలుసుకున్న తర్వాత దానిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి అనేది అర్థం చేసుకున్నామో దానిని ఎలా తొలగించాలనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అది ఎందుకు ఏమిటి ఎలా అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను నేను, ఏమిటి ఇప్పుడు ఏం చెయ్యాలి, దాన్ని ఎలా తొలగించుకోవాలి. ఇప్పుడు మనకి ఒక అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యాన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నాదా లేకపోతే ఇతరులని నేను చెప్పుకోవటం వలన వాళ్ళ నుంచి వచ్చిందా, నా వాక్కుల ద్వారా నా మాటల ద్వారా లేదా నా గత జన్మ నుండి వచ్చిందా అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానిని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎలా, ఎందుకు, ఏమిటి, ఇది ఏమిటి, దాని యొక్క ఎనర్జీని అర్థం చేసుకుని అది మనలోనే ఉంది కాబట్టి మనం ఏం చెప్తే అది దానికి అంగీకరిస్తుంది అనమాట. ఎందుకంటే మన శరీరానికి మనమే కదా రాజులు, మనమే కదా. మరి దానికోసం ఎంత సాధన చేయాలి, ఏమేమి సాధనలు చేయాలో చెప్పండి. ఇక్కడ ఆ ఎనర్జీ ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకుంటే ఆ స్థాయి ఎనర్జీని మనం చేయాలి. ఎట్లా తెలుస్తుంది? ఆ తీవ్రతని బట్టి. ఇప్పుడు మనకి చాలా ఎక్కువ తీవ్రత ఉంది, చాలా ఎక్కువ తీవ్రత ఉంది, మనం ఒకళ్ళం చేస్తే సరిపోదు, గ్రూప్తో కలిసి చేయాలన్నమాట. అందుకే గ్రూప్ ఎనర్జీని తీసుకోవాలి. ఇది మన కుటుంబ సభ్యులను తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరు ఏదైతే ఎదుర్కొంటున్నారో కుటుంబ సభ్యులు అందరూ కలిసి సాధన చేయాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల ఎనర్జీస్తోనే వస్తూ ఉంటాయి మనకి ఎక్కువ. వాళ్ళ ఎనర్జీని ఎప్పుడైతే మళ్ళీ తీసుకుంటామో వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా, కానీ ధ్యానం చేయరు, హాస్పిటల్కి వస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ కోరుకోరు అన్నమాట. కానీ వాళ్ళతో కలిసి మనం ఎప్పుడైతే ప్రేమగా సాధన చేస్తామో వాళ్ళ ఎనర్జీస్ మళ్ళీ మనల్ని క్యూర్ చేసేస్తాయి అన్నమాట చాలా స్పీడ్గా. అంటే వాళ్ళందరూ గ్రూప్గా కూర్చోవాలి. ఈ విధంగా మనం చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. అలాగే మన శ్వాస రంధ్రాలని గమనించాలి. ఈ ముక్కు రంధ్రాలని ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మాత్రమే గమనించాలి. ఎందుకంటే మన శ్వాస ద్వారా బయట నుంచి ఎన్నో ఎనర్జీస్ మన లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ 2 ద్వారాలు, ఈ 2 ద్వారాల నుంచి ఎవరు వెళ్తున్నారు ఏమిటి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ మనం కాపలా ఉండాలి. మన ఆలోచనని, మన మనస్సుని ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఇక్కడ పెట్టేసినప్పుడు మనలోకి ఎటువంటి ఎనర్జీస్ వెళ్తున్నాయి అనేది మనం గుర్తిస్తాం. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఒకరు ఉన్నారు అనుకో, దొంగలు ఎవరు వెళ్ళరు కదా, దొంగలు ఎవరు వెళ్ళరు. అలాగే ఇక్కడ మన మనస్సుని ఎప్పుడైతే పెడతామో సరికాని ఎనర్జీస్ అనేవి లోపలికి వెళ్ళకుండా సరి అయిన ప్రాణశక్తి మాత్రమే లోపలికి వెళ్తుందనమాట. ఈ ప్రాణశక్తి లోపలికి వెళ్ళి లోపల ఉండేటటువంటి వాటన్నింటికి, లోపల గత జన్మల నుంచి తెచ్చుకున్న ఎనర్జీస్, సోల్స్ ఉన్నాయి, వాటన్నింటికి ప్రాణశక్తిని అందించి వాటిని శాంతింపచేస్తాయి. ఇప్పుడు బయట నుంచి మనం ఎనర్జీని తీసుకుంటే రెచ్చిపోయేలాగా చేస్తాయి. లోపల ఉన్నాయి, బయట నుంచి ఏంటి సరికాని ఎనర్జీస్ అన్నీ వెళ్తున్నాయి కదా. మనం ఇక్కడ ఎప్పుడైతే కాపలా కాస్తామో అవి ఆగిపోతాయి, బయట నుంచి వెళ్ళేవి. ప్రాణశక్తి మాత్రమే వెళ్ళి వీటిని శాంతింప చేస్తూ మొత్తం మీద ప్రాణశక్తి, విశ్వశక్తిని ధారాళంగా ప్రవాహం చేసుకోవాలి. శ్వాసను గమనిస్తూ మన మనసుని శూన్యం చేస్తే లోపల ప్రవాహం అయ్యే నాడి మండల శుద్ధే అన్ని క్లియర్ చేస్తుంది అంటున్నారు. అన్ని క్లియర్ చేస్తుంది, మనకి తెలుస్తుంది, క్లియర్ అవుతున్నట్టు కూడా లోపల ఏం జరుగుతుంది అనేది మనకు కూడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కాపలా కాసినప్పుడు లోపల ఆ పెయిన్ ఎక్కువ రావటము, విజన్స్ రావటము, మనము ఎవరెవరిని తిట్టాము, ఎవరి ఎనర్జీస్ మన లోపల ఉన్నాయి, ఆ విజన్స్ రూపాలలో కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఓకే ఈ పెయిన్ నాకు వాళ్ళ ద్వారా వచ్చిందా, వీళ్ళ ద్వారా వచ్చిందా, నేను వీళ్ళని తిట్టడం ద్వారా వచ్చిందా అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ లెవెల్ తెలుసుకున్నాము, అర్థమైంది, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఏమైనా ప్రాక్టీస్ చేయాలా? ఇంకా ఇదే ప్రాక్టీసు. మనం ఇది ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో మనల్ని మనము ప్రాక్టీస్ చేసుకుంటూ ఆరోగ్యంగా మార్చుకుంటున్నాం. ఇలా చేసుకోండి అని ఎదుటివరకు కూడా చెప్పాలి. బోధించాలి అందరికీ. ఖచ్చితంగా బోధించకపోతే మళ్ళీ వస్తాం.
ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాం కదా మన శరీరంలో, శిరస్సు నుంచి పాదాల వరకు మొత్తం విశ్వం అంతా ఇందులోనే ఉంది, శరీరంలోనే ఉంది. బయట ఏదైతే విశ్వం ఉందో శరీరం కూడా సేమ్ అయ్యే కణాలని తీసుకొచ్చి తయారు చేశారు కదా. ఆ విశ్వాలలో ఎన్ని లోకాలలో మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో అన్ని జన్మల యొక్క కర్మలు ఇందులో ఉన్నాయి. ఇంతకీ ఈ జన్మలో చేసింది మనం నొప్పుల రూపంలో తొలగించుకోవాలి, గత జన్మలలో చేసింది వేరు వేరు విశ్వాల్లో చేసింది ఈ శరీరంలో చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే చూసుకుంటామో ఎమోషన్స్ని ఇక్కడే క్లీన్ చేసేసుకుంటాము. ఆ విధంగా గత జన్మల చీకటి జీవాలని ఇందులో క్లీన్ చేసేసుకుంటాము. మనము చాలా వేగంగా కాంతిగా మార్పు చెందుతాం. గత జన్మల్లో మరి చాలా సిద్ధులు ఉన్నాయి మనకి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేటటువంటి స్థితులు ఉన్నాయి. ఈ శరీరాన్ని ఏ రూపంతో కావాలంటే ఆ రూపంలో మార్చుకునే ఇది ఉంది. అవన్నీ మన లోపలే ఉన్నాయి అవన్నీ. ఆహా, అంటే ఆ అన్నిటినీ సరికాని విధంగా వాడినవి అన్ని మన లోపలనే ఉన్నాయి. సరి కాని విధంగా వాడిని సరి అయిన విధంగా వాడిని ఎట్లా ఉన్నాయి, సరికాని కూడా ఉన్నాయి అన్నట్టు ఉండిపోయి అన్నీ. ఓకే. ఇప్పుడు ఇవే అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట. నన్ను గుర్తించు అని బయటకు వస్తూ ఉంటాయి. అంటే మన లోపల ఉన్నాయే బయట నుంచి అవన్నీ ఎక్కడెక్కడియో తీసుకొస్తుంది ఇక్కడ. మనమే మ్యాగ్నెట్ ఇక్కడ. అవును, వేరే వాళ్ళు కాదు, అక్కడ ఉన్నది ఇనుమే, ఇక్కడే మ్యాగ్నెట్ ఇక్కడే ఉంది, టకా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి బయటి అక్కడి నుంచి అంటే తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళ నుంచి కూడా ఆ ఎమోషన్స్ ఇటు పాస్ అని అయితే ఎక్కువగా మనకి తెలిసినటువంటి వాళ్ళ నుంచే వస్తూ ఉంటాయి, దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఎమోషన్స్ ని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈ ఎమోషన్స్ని బట్టి మనం దాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలని తెలిసిపోద్ది. మేజర్ ఇంపార్టెంట్ ఏ ఎమోషన్లో ఉన్నా ఇది ఎందుకు ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను ఎలా క్లియర్ చేసుకోవాలా అనే ప్రశ్నలు వేసుకోవాలి. అంతే, బయట వాళ్ళని కాదు, లోపల మనదే. ప్రతి ఎమోషన్ మనదే. మనము బయట వ్యక్తులు మనకి అద్దాలు, మిర్రర్స్ లాంటి వాళ్ళు. మనలో ఏదైతే ఉందో అదే బయట వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. సూపర్. అస్సలు ఇది ఎందుకు ఏమిటి ఎలా అంటే ఏదో బయట చేసే సైంటిఫిక్ రీసెర్చ్ అనుకున్నాం, కానీ లోపల మన మీద మనం చేసే ఒక అద్భుతమైన రీసెర్చ్ అని మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు. చివరగా మీ మెసేజ్. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మీరు గుర్తించండి. ఈ శరీరంలోనే భగవంతుని యొక్క శక్తి సగం ఉంది. ఈ శరీరంలో మిగిలిన సగం శక్తి మన పూర్ణాత్మలలో ఉంది. ఇప్పుడు ఈ శరీరం యొక్క సగం శక్తిని గుర్తిస్తే మిగిలిన సగం శక్తి మన పూర్ణాత్మలు మనకు అందిస్తారు. ఇక్కడ మనము తెలుసుకున్నది ఇతరులకు అందించాలి. ఏదైనా సరే ఫ్లో అవుతూ ఉండాలన్నమాట. ఆ ఫ్లో అవుతూ ఉన్నప్పుడే ఆ శక్తిని ఇంకా అపారంగా మనకి అందిస్తూ ఉంటారు. సిద్ధులు అనేవి మనం ఉపయోగించుకోవడానికి కాదు, ఇతరులకి అందించడానికి. అంటే సిద్ధి అంటే నాలెడ్జ్ అన్నమాట. ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోకూడదు. ఏదైనా ఒక ఆహారం ఉంది, ఆహారం మనం తినడానికి కాదు, ఇతరులకి కొంత పంచాలి, ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అది మనకి జీర్ణం అవుతుంది, ఇతరులకి కూడా అది వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగే అందరూ కూడా ఆనందకరమైన జీవన విధానాన్ని ఇస్తూ, సేవ చేస్తూ, ధ్యానం చేస్తూ, అప్లోని అందిస్తూ జీవించాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ శరీరాన్ని గుర్తించండి, భగవంతుని శక్తిని తెలుసుకోండి, మనమే భగవంతులం అవుతాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా ఎందుకు ఏమిటి ఎలా. బయట ప్రాపంచికంగా అడుగుతాం నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని, కానీ ధ్యానంలో మనకు మనం అడగాలి, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఏం జ్ఞానం ఇవ్వడానికి వచ్చింది, నేను ఎలా దాని నుంచి బయటపడవచ్చు అని. బయట ఎవరో కాదు, పత్రిజీ అందించిన ఒక అద్భుతమైన ప్రక్రియ, శ్వాస మీద ధ్యాసతో లోపలికి వెళ్ళడం, ఇక్కడ గమనించడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో గమనించినప్పుడే తెలుస్తాయి మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకున్నాం ఇక్కడ, బయట విషయాలు ఎంత అనవసరమైనవి మాట్లాడతామో అది కూడా ఒక ఎనర్జీ రూపంలో వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తాయి అనేటువంటి ఒక అల్టిమేట్ విషయం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, పత్రిజీ చెప్పిన ఈ కాన్సెప్ట్ని ఎందుకు ఏమిటి ఎలా అనేది మీకు మీరే ప్రశ్నించుకొని, మీకు మీరే అప్పో దీపో భవ అన్నారు కదా, మీ దీపాన్ని మీరే వెలిగించుకోవాలని అందించడం కోసమే పత్రిజీ అమృతోత్సవాలు జరుపుతున్నాం మనం. కాబట్టి ఇదందరూ ధ్యాన సాధన చేస్తూ ఇలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకునే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, పత్రిజీ అమృతోత్సవాలు జరుగుతున్న వేళ మీరు పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఈ ప్రోమో వీడియోలో ఉన్న నంబర్ కాల్ చేయండి, డీటెయిల్స్ మీకు చెప్తారని కోరుకుంటూ
మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.